ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనలకు సంబంధించిన దృశ్యాలు, హైదరాబాద్లో గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ నేతలు కార్యకర్తల ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు, అలాగే నాంపల్లి బీజేపీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు, మహిళా నేతలు ఆందోళన చేస్తున్న దృశ్యాలని స్క్రీన్పై చూస్తున్నాం. తప్పనిసరిగా ఇక్కడి నుంచే షురు కావాలి. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి దిగిన తర్వాత, సోనియా గాంధీ గారు 6 డిక్లరేషన్ తర్వాత ప్రజలు నమ్మిండ్రు. బీసీలు ఎస్సీ అందరూ ఓట్లు వేసిండ్రు. కనుక అక్కడ ఏది ఇండియా కూటమి కూడా 240 సీట్లు వచ్చినాయి. మనకు 90 వచ్చినా మిగతా కలిపితే ఆయనకి ఎంత 290 అంటే మనకు వాళ్ళకు 30 సీట్లు వస్తే ప్రధానమంత్రి అయ్యేవాడు. ఏదైనా ఆయన పెరుగుదల చూసి వీళ్ళంతా బాధపడుతూ ఇష్టపడ్డట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ప్రజలు కంట్రోల్ చేసే స్థితి వస్తుంది. కేసులు పెట్టాల్సిందే, పిలిపించాల్సిందే, కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. అమిత్ షా నువ్వు తప్పుడు ప్రచారం చేస్తే ఢిల్లీ నుంచి పోలీసు వాళ్ళని పంపించినవా లేదా? మా గాంధీ భవన్ ఉన్న పత్రిక వాళ్ళని తీసుకొని లోపలేసినవా లేదా? కనుక వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. ఇక ముందు ఎవరు మాట్లాడినా, రాహుల్ గాంధీ వ్యతిరేకంగా కానీ సోనియా గాంధీ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మనం అన్ని జిల్లాలలో, అన్ని మండలాల్లో ధర్నాలు చేయాలి. అప్పుడే ప్రజలలో అభిమానం ఏర్పడుతుంది, భయం ఏర్పడుతుంది. ఇంకో నాయకుడు ఎవరు కూడా ఇలాంటి భాష మాట్లాడారు కాబట్టి ఇవాళ కేసు రిజిస్టర్ చేయాలి, తప్పనిసరిగా పిలిపియాలి. సో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ నేత విహెచ్ డిమాండ్ చేస్తున్న దృశ్యాలవి. అలానే ఆందోళనలు కింది స్థాయి వరకు తీసుకెళ్లమంటున్నారు, మండల స్థాయి ఆందోళనలను తీసుకెళ్లమంటున్నారు. ఆ రకంగా దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నారు సీనియర్ నేత విహెచ్. మాటలు మంటలు రేగుతున్నాయి, నిందలు అగ్గి రాజేస్తున్నాయి. రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో పలు చోట్ల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ ఇంటి ముట్టడికి యత్నించిన దృశ్యాలు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయా రాష్ట్రాల్లో ఆందోళనలు చేస్తున్న దృశ్యాలని స్క్రీన్పై చూస్తున్నాం. రాహుల్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై కేసులు నమోదు చేయాలి, చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి అజయ్ మాకెన్ ఫిర్యాదు చేశారు. అలాగే బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన బాటపట్టారు. ఇవాళ కేసీ వేణుగోపాల్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్
నిరసన బాట పడుతోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పీసీసీలు, పార్టీ అనుబంధ విభాగాలన్నీ కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నాయి. పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాలకు ఇవాళ ఒక మెసేజ్నిచ్చారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని, ఆ విధంగా నిరసనలు చేపట్టాలని ఎన్నికల సంఘానికి అజయ్ మాకెన్ ఫిర్యాదు చేశారు. कि राहुल गांधी जी संभल जाओ, नहीं तो आपका भी वही हाल होगा जो आपकी दादी का हुआ। हम सब लोग जानते हैं कि स्वर्गीय इंदिरा गांधी जी ने अपनी छाती पे 34 गोलियां खाई थी और शहीद हुई। हम सब लोग जानते हैं कि राहुल गांधी जी के पिता, जिन्होंने शांति वार्ता शुरुआत करी, इस वजह से उनके जिस्म के चीथड़े उड़ा दिए गए। आप उस व्यक्ति को, जिसके परिवार में, जिसके पिता ने, जिसकी दादी ने शहादत देश के लिए दी, आप उनके बारे में ऐसा कहते हो कि आप संभल जाओ, आप बोलो मत कुछ भी, नहीं तो आपका भी वही हाल होगा जो आपकी दादी का हुआ है। भारत के अंदर राजनीति इससे ज्यादा निचले स्तर पे नहीं गिर सकती। चलिए, एक व्यक्ति ने कह दिया, हो सकता है उसके अपने निजी विचार हो सकता है कि वो अपने आकाओं को खुश करना चाह रहा हो, लेकिन ना तो उसके आकाओं ने, ना भारतीय जनता पार्टी के नेताओं ने उसको चुप कराने की कोशिश करी, ना उसकी भर्त्सना करी। उसके 2-3 दिन के बाद में भारतीय जनता पार्टी के ही सहयोगी दल ने, उसके एक नेता ने, विधायक ने ये कह दिया कि राहुल गांधी जी की जो जुबान काट करके लाएगा उसको 11 लाख रुपए मिलेंगे। क्या ये राजनीति है?